అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆదిలక్ష్మి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ముందుగా మీ పరిచయం, బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు. అందరికీ నమస్కారము. నా పేరు కే ఆదిలక్ష్మి. మాది బుడగొట్లపాలెం దగ్గర చిన్న కొమరవానిపేట గ్రామము. మరి మా తల్లిదండ్రుల పేరు కారితవిటియ సన్యాసమ్మ. వాళ్ళు చాలా మంచి ఆదర్శవంతమైన ఆధ్యాత్మికమైన మా తండ్రి గారు. మాకు చిన్నప్పటి నుంచి అన్ని మంచిగా చెప్పి చిన్నతనంలోనే 15-16 సంవత్సరాల వయసులో పెళ్ళి అయింది నాకు. నాకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. మరి అలా జరుగుతుండగా మాకు అంత బాగుంది, భోజనం అన్నీ బాగున్నాయి. కానీ మరి మా ఆయన కొంచెం కోపం ఎక్కువ. చేపలు వృత్తి కదా మాది. ఏం వృత్తి మేడం? చేపలు పట్టే వృత్తి. ఓకే. మా ఆయన గుజరాత్, అక్కడ బోట్లకి వెళ్తారు. మేము ఎక్కువ మాంసాహారులం. మేము చేపలే, తెల్లవారితే చేపలు వండుకోవడము, మాంసం వండుకోవడం, ఇది తినడమే మేము. మరి అలాగ మా జీవితం ఉన్నప్పటికీ అప్పుడు మా ఆయనకి ఒక 15 సంవత్సరాల క్రితం, 16 సంవత్సరాల క్రితం అతనికి పెరాలసీ వచ్చింది. ఓకే. వచ్చిన తర్వాత అప్పటికి 2 ఆడపిల్లలకి పెళ్ళి అయిపోయింది. బాబుకి ఇంక పెళ్ళి అవ్వలేదు. అప్పుడు ఇతను మంచాన్న ఉన్నారు. అయితే ఇతనికి చాలా కోపము అంతా ఇతనికి ఉంది. అన్నీ అతని బెడ్ మీదే, అన్నీ అతని కింద సేవలు చేస్తూ చాలా బాధ అనమాట. అతను కొంచెం తాగడం ఇది అలవాట్లు ఉన్నాయి అతనికి. అయితే మరి నాకు మాత్రం ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు. ముందు అంతే, తరువాత అంతే. ముందు ఎక్కడికి అతనితో వెళ్తే వెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఉండడమే. ఆ తర్వాత కూడా అతను బెడ్ రెస్ట్ 15 సంవత్సరాలు అక్కడ పక్కన కూర్చోడమే. నేను ఇంకెక్కడ 15 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నారా మేడం? బెడ్ మీద ఉన్నారు 15 సంవత్సరాలు. నేను ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఎవరు వచ్చినా మాట్లాడడానికి లేదు. అతను కోపం అన్నమాట, ఎవరితో మాట్లాడకూడదు, అక్కడే కూర్చోవాలి నేను. అతని కింద సేవ చేసుకుంటూ అలాగా అక్కడే ఉండి, అయితే నేను అతని సేవకి నేనైతే ఇసుకుపోలేదు ఎప్పుడున్నో. కానీ నాకు ఫ్రీగా ఉండడానికి ఇచ్చేవారు కాదు. ఫోన్లే అతనికి బాగోలేకపోతే నేను ఎవరు వచ్చినా మాట్లాడాలి కదా. కాలు ఉన్నాయి, వెళ్తావు, నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండాలని ఊరు. అలాగే మరి ఆ 15 సంవత్సరాలు అతని కింద అలా చేస్తూ మేము అలాగా చాలా బాధలో ఉన్నారు. మరి అప్పుడు ధ్యానాన్ని వెతుక్కున్నారా మీరు? అంటే ధ్యానం కాదు కానీ మా మనసులో, అంటే ఇంతకు ముందు నేను పూజలు బాగా చేసేదాన్ని మేడం. అంటే కార్తీక మాసం వచ్చినా, మరి శివరాత్రి వచ్చినా గుళ్ళకి వెళ్ళడం, చీకటి లేసి దీపదాపాలు చేసుకోవడం. నాకు కొంచెం 5 వరకు చదువుకున్నాను నేను. ఆ రోజుల్లో మరి అంతగా పల్లెటూరులో ఎవరు చదువుకోరు. ఆ బుక్లు నేను చదవడం, అందరు నా దగ్గరికి రావడం, నేను భారతం, రామాయణం ఇవి చదివి వాళ్ళ కథల్లాగా చెప్పడం, అందరు నా దగ్గర ఉండేవారు మేడం. అయితే మా ఆయన లేనప్పుడే అవన్నీ జరిగి ఉంటే మరి అవి లేవు. మరి ఎవరు రారు, ఎవరి దగ్గర చెప్పడానికి వెళ్ళను. అంటే మీ ఆయన టూర్స్ కి వెళ్ళినప్పుడు మీరు చెప్పుకున్నారు. నేను 6 నెలలు మీరు ధ్యానానికి ముందే సజ్జన సంగతి స్వాధ్యాయం చేసేవాళ్ళు? తెలియకుండా జరిగింది మేడం మాకు ఇదంతా. మరి నాన్నగారు భగవద్గీత చదివేవారు. దాని వల్ల కూడా నేను చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పుస్తకాలు చదవడం. సో అప్పుడు నాన్నగారి దగ్గర ఆ బీజం పడింది మాకు. రామ శతకమని ఇలాంటి చిన్న చిన్న చదువుకునేదాన్ని. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా మా అత్తోరింట్లో కూడా మా మామగారు బాగా, అతను అంటే మాకు ఈ శాకాహారం అది తెలియదు అప్పుడు. తినడం అయితే విపరీతం తిండే గాని ఈ భక్తి మార్గం అనేది మాకు ఉంది. భక్తి మార్గంలో ఉన్నారు. ఈ పుస్తకాలు చదివి, భగవద్గీత చదివి మీరు చెప్పేవాళ్ళు దాన్ని. సో మరి ఎలా వచ్చింది మేడం ధ్యానం? అంటే మీరు ఒక పక్క సమస్యలో ఉన్నారు, మీ ఆయన టూర్లకు వెళ్ళినప్పుడు భగవద్గీత అయితే చదివి అందరికి చెప్తున్నారు, కానీ మీకు అది చెప్తున్న ఉపశమనం అయితే దొరకలేదు. మహాశివరాత్రి ఇలాంటప్పుడు వచ్చినప్పుడు ఎక్కువసేపు మనము మెలకుగా ఉండాలి కదా మేడం, రాత్రి అంతా. నాకు అనిపించింది మేడం, హరే రామ హరే కృష్ణ అని ఎంతసేపు అని నోరి దవడలు పీకేసి నాకు అసలు ఏంటి ఇది లేకుండా మనం ఉండలేమా? మరి ఆ మాట్లాడకపోతే పడుకుని పోయారు మేము. అది అసలు దొరికేది కాదు మేడం. నాకు అనిపించింది నిద్ర లేకుండా ఉండాలంటే ఈ జపం చేస్తే మనకు అవ్వదు కదా, నిద్ర అది వదిలేస్తే నిద్ర వచ్చేసింది. అలాగా ఏదో మనసులో ఉండేది తపన అనేది, తెలియలేదు. ఆ తరువాత ఇదిగో మా తమ్ముడు మాస్టర్, మాకు శివ
ఆ అయితే విపరీతంగా అతను అంటే చిన్నప్పుడే నాన్నగారు భయం అయితే ఉన్నది, బ్యాగ్ పట్టుకొని ఆర్ఎంపీ డాక్టర్ గా చేసేవాడు. ఆ చిన్న వయసులో చేయడం వైద్యం వల్ల అందరూ డాక్టర్ అంటే అతను చిన్న వయసులో గౌరవించేవారు అనమాట. పల్లెటూరులో డాక్టర్లు దొరకరు కదా, ఇండిషన్ చేస్తే తగ్గిపోయి శివ దగ్గరికి వెళ్తాను. ఆ విధంగా గౌరవంగా మంచి డబ్బులు అవి వస్తుండి. అవి వస్తే ఏమైంది, డబ్బులు చూశాడు కదా, ఈ సాహస దోషం అనేసి అన్ని అలవాట్లు పెట్టించుకున్నాడు. అంతలో పెళ్లి అయింది, 2 పిల్లలు పుట్టారు. అయినా ఇంకెక్కువైపోయింది. నేనైతే చాలా బాధపడేదాన్ని. అసలు నలుగురిలో గౌరవంగా ఉండేవాడు కదా, ఎందుకు ఇలాగ అయిపోయాడని. ఇతల మా ఆయన బాధలు, ఇతల తమ్ముడు గుర్తొచ్చేసేవాడు మనసులోని. చాలా ఏడ్చుకుండేదాన్ని రాత్రులు. అయితే నాకు నిద్ర పట్టేది కాదు, బీపీ వచ్చేసింది, ఒక్కోసారి పొంగిపోయేదాన్ని మనిషిను. అయితే చెప్పేదాన్ని, శివ ఎందుకు నువ్వు అలా తాగుతావు అంటే, నువ్వు అన్నావు కదా మళ్ళీ గుర్తు చేసావు, నేను మానేసి మళ్ళీ తాగుతానని. అంత బీభత్సంగా అల్లకొల్లాలం అయిపోయింది జీవితం. అలాంటి వాడు ఏటైంది, ఒకరోజు మా బాబు కూడా ఉన్నాడు అందులో, మా తమ్ముడు శివ మాస్టర్ ఇద్దరు, మరి ఇంకొక అతను, ఆ తామాలో గురువైన ఉన్నారు. అతని దగ్గరికి ఎలాగ మరి వీళ్ళు వెళ్ళారో తెలీదు, ధ్యానం చెప్పారు అతను. ఈ ధ్యానమే శ్వాస మీద ధ్యానం చెప్పారు. ఆ ధ్యానంకి వెళ్ళినప్పటికి మా బాబు వచ్చి ఏం చెప్తాడు, అమ్మ ధ్యానం చాలా మంచిది అంటాడు. ఏదో మరి బుక్కులు కొనేసుకుంటాడు విపరీతంగా చదువుకోవడానికి, పడుకోవట్లేదు, కూర్చొని ధ్యానం చేసుకుంటాడు. ఆటో ఉండేది మాకు, ఆటో వేయాలి కదా పగలంతా తిరిగి, ఆటో తిరగాల, ఆటో వేసుకుని పిల్లడు రోజు నిద్ర లేకుండా రాత్రి పొగలనుక కూర్చోవడము, బుక్కులు చదువుకోవడము. అసలు ఏంటి అని నాకు మనసులో బాధ అనిపించేది. నాయనా నువ్వు పడుకో, నిద్ర ఉండాలి కదా, రోడ్డు మీద ఆటో పట్టుకొని వెళ్తామంటే నిద్ర దానికి అవసరం లేదమ్మా, అది నిద్ర అవసరమే ఉండదు ధ్యానం చేస్తే అనేవాడు. మాకు తెలియదు. అయితే అలాగా తమ్ముడు కూడా వెళ్తుండేవాడు. అయితే మా ఆయన చేస్తాడా అని అడిగేదాన్ని నేను. మా ఆయన కొంచెం చేస్తాడా, మా పడుకుని పోతాడని. అయితే వీళ్ళు ఏం చేశారా, గురువుగారు చెప్పారట ఒక రోజు, మీరు మాంసం తినకూడదని చెప్పారట. మాకు చెప్పాడు. ఓ 10 రోజులు వెళ్ళారు, తర్వాత చెప్పాడు, నేను మాంసం తిన్నా అన్నాడు. అదే నైనా మాంసం తినవు, మీ అబ్బాయి చెప్పారు, మా బాబు చెప్పాడు, మాంసం తినకూడదు అన్నావు, అది ఎలాగంటే అమ్మ మా గురువు గారు చెప్పారు మాంసం తినకూడదని. సరే మానేశాడు మాంసం. ఒకరోజు ఏం చేశాడు, గుడ్లు కూర వండుకొని, మాంసం తినకూడదు గుడ్లు తినొచ్చని గుడ్లు పట్టుకుని వెళ్ళాడట. గుడ్లు కూడా తినకూడదు, అది అందులో ప్రాణం ఉంది అని చెప్పారట. ఆ మరుసటి రోజు గుడ్లు కూడా మానేసాడు. గుడ్లు మానేయడం నేను అనుకున్నాను, అసలు ఏంటి ఇవన్నీ మానేయడం ఏటా అని. నేను కూడా సోమవారాలు శనివారాలు చేసేదాన్ని. ఉండేవాళ్ళు. చిన్నప్పుడే నేను ఈశ్వరుడు గుడికి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. మా నాన్నగారు అన్నారు, అంటే అప్పుడుకి తెలియదు మేడం నీసు తినకూడదని, అందరు తినేవారు, నేను ఒక్కదాన్న ఒక్కరోజు తినకపోతే మా నాన్నకి సంబరం. మా ఆదిలేసమ్మ సబరి, ఆ సబరి అంటే నాకు తెలియదు, సబరి భక్తురాలు అని నాకు ఆ రోజుకి ఏవో మంచి మంచి బెల్లం ఉండలు లేకపోతే ఇంకేవో వండి నాకు ఇచ్చేవారు నంచుకొని తినడానికి. వాళ్ళు ఏమో తినేవారు. అలాగా నేను పెరుగుతున్న కొద్ది పూజల వల్ల కూడా కొంచెం ఇదయింది. పిల్లడు తినలేదు ఇంట్లో, నేనెందుకు తినాలా అని ముందు నేను మానేశాను. మీరు శాకాహారి, నేను శాకాహారి. మరి ధ్యానం స్టార్ట్ చేశారమ్మా మీరు? ధ్యానం చెప్పాడు బాబు, కానీ అంతగా మాకు ధ్యానం ఎక్కిది కాదు. కానీ శాకాహారి అయితే అయ్యారు? శాకాహారి అయ్యాను. ధ్యానం కూర్చోబెట్టాడు బాబు. మరి ఎవరు, మా కోడలు పెళ్లి అయిపోయింది అప్పటికే, నాకు మా పిల్లలకి చెప్పేవాడు. చెప్తే మరి అలాగే కొంచెం పోకుండా వదిలేసేవారు. తరువాత ఎప్పుడైతే శివ అందుకున్నాడో ధ్యానంలో, శివ లైఫ్ ఎప్పుడైతే కొంచెం మలుపు తిరిగిందో ఇంక మమ్మల్ని పట్టుకొని ఇంకా బుక్కులు పట్టుకొని రావడం. మాకు మా ఊర్లోని మా ఇప్పుడు పూజలు చేసిన కార్యక్రమాలు జనాలు ఉంటారు కదా, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ధ్యానం చెప్పడము, అందులో బుక్కులు చదివి అందులో వివరించడము. మరి ఆత్మాయనమని, మరి పూర్ణాత్మని, తరువాత మరణం లేని మీరు, మీరలప కథలు, ఇవన్నీ చెప్తుండేవాడు. అవి నాకు ఇచ్చేవారు సదమ్మని. బాబు బుక్కులు కొన్నాడు, అవి నేను చదువుతుండేదాన్ని. కానీ ధ్యానం అంటే అంత మా ఆయన చేయనిచ్చేవారు కాదు నాకు ధ్యానం. నువ్వు ధ్యానం చేసుకుంటూ నాకెవరు చేస్తారా నీవు, అతని నుంచి కొంచెం భయము చేసేదాన్ని కాదు నేను. అయితే శాకాహారి అయితే అయ్యాను. తరువాత మా కోడలు శాకాహారి అయ్యింది. అయిపోయింది.
ఇద్దరం అయిన తర్వాత పిల్లలు ఇంతంత పిల్లలు 3 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి కూడా మా బాబు కదా పెట్టొద్దు అన్నాడు. పిల్లలు కూడా పెట్టకూడదంటే మా ఆయన సీక్రెట్ పెట్టిస్తుంటారు. బాబు తిట్టేవాడు, అస్సలు తినకూడదు అది అని చెప్పాడు. పిల్లలు కూడా మేము పెట్టలేదు. ఇంకా ఊర్లో ఏంటంటారు, ఏమి చేపలు ఎందుకు తినరు మీరు, మనుషులు బాగులేరు మీరు, ఏడు తిన బలం రాదు ఒంటికి, అప్పుడు మీరు తినకపోతే పిల్లలకి పెట్టాలి కదా, ఆ పిల్లలు కూడా నోర్లు కట్టేస్తారా ఇప్పటి నుంచి అని ఊర్లో ఉన్న వాళ్ళు అన్న. అయితే లేదు, అది శాకాహారం శరీరానికి మన ఆరోగ్యానికి మంచిది, తినకూడదట. మరి శనివారం అది వారాలు కూడా మనం తినం కదా, తినకూడదని మానేస్తాము. ఉట్టప్పుడు మేము మానేసాము, దానికేటి బాగులేకపోయినా బాగున్నా మేము శాకాహారులుగా ఉంటాము అని నేను చెప్పేసి. సో అలా మీ కుటుంబం అంతా శాకాహారం. మరి మీకు ధ్యానం మీద ఎప్పుడు ఇష్టం కలిగి అంటే కంటిన్యూషన్ గా సాధన చేశారమ్మా? అంటే మాకు శివ మా జీవితంలోకి తమ్ముడు బాగా మారి ఇక మాకు ఒక మలుపు తిప్పాడు అనమాట. వచ్చి నాతో సత్యం సంగతి ఇద్దరం మాట్లాడుకుంటే, ఇలా ఉంది ధ్యానం చేస్తే ఇలాగా నీ బాధలు గొట్టెక్కాలంటే నువ్వు ధ్యానం చెయ్యాలి. నేను ఇప్పుడు బాధ అతనితో తిట్లు కాయడం ఇలాగ లేనిపోయిన బాధ ఉండి నాకు ఎందుకు, నాకు అసలు ఏం కాదు, నేనేం చేశాను ఇన్ని సంవత్సరాలు ఎంతో బాధ అంటే చెయ్యడానికి బాధ కాదు, ఏదో నేను ఇతనికి అని నాకు తెలిసేది కాదనమాట. అప్పుడు చెప్పాడు, అయితే మేము ఇంట్లోని అందరం శాకాహారమైన మా ఆయన అవ్వలేదు, అతను వండి పెట్టాలి, తమో గుణం అతనికి, ఏది కావాలంటే తెచ్చి ఇవ్వాలి. అప్పుడు చెవస్తే మాకు భయం, ఇంటికి తేనివ్వడు అస్సలు, నువ్వు వండుకొని తినని కూడా నన్ను. అప్పుడు నేనేం చేసేదాన్ని, అటు నుంచి ఇతనితో మాటలు కాయ తిట్లు కాయలేక ఆ తిరిగి దాసిదాన్ని ఉన్నని చేపి దగ్గర వెళ్ళిపోయిన వెంటనే అవతల ఎక్కడో పొయ్యి పెట్టి, మా బాబు అప్పుడు పొయ్యి పెట్టి వండేసి అతనికి పెట్టి అతల ఒక రూమ్ లో వేసాం, అతనికి పెట్టేసి శుభ్రం చేతులతో, ఆ రోజు తిండే ఉండేది కదా నాకు, అలా కడుక్కొని అలా చేసేదాన్ని అతని కింద. అలా ఉన్నప్పటికీ ఇలాగ బుక్కులు చదవడం చేయడం, తమ్ముడు వచ్చి అందరికి ధ్యానం చేయించడం. అయినా నాకెక్కడికి వెళ్ళడానికి లేదు, మా ఆయన ఉన్నప్పుడు మాత్రం ప్రతిసారి మన ఊరు వచ్చినా సరే అది వినాలంటే మా ఆయనతో తిట్లు తినాలి, నేను వెళ్ళాలంటే కోపం వచ్చి వెళ్ళేదాన్ని కాదు నేను. ఎందుకు తిట్లు కాయడం ఎందుకు, అదేదో ఇంటి దగ్గర చేసుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అంత బాధపడేదాన్ని. నేను నరకంలో ఉన్నాను 15 సంవత్సరాలు. అప్పుడు ఏమైందంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆయనకు ఒక రోజు అనుకోకుండా ఆయాసం అది వచ్చింది. నాకు కరోనా మా ఆయనకు వచ్చింది నాకు తెలియదు. ఎవరు సాయం చెయ్యలేదు, ఎవరు కుక్కలు ముట్టుకుంటేవారు. నేను ఒకదాని అంబులెన్స్ మీద శ్రీకాకుళం వెళ్ళిపోయి హాస్పిటల్లో వేసారు, ఎవరు రాలేదు. అంత దూరాన్ని మంచాలు ఉన్నాయి. కానీ అక్కడ ఏడు జరుగుతుందంటే ఆ కరోనా వచ్చిన మనుషులకి మాంసము గుడ్లు అన్ని పెట్టేస్తాను. నేను చెప్పిదాన్ని, బాగులేని మనుషులకి అవి పెట్టకూడదు, మరి కొంచెం ఊపు గట్ట ఆడదు, చచ్చిపోతారు అని చెప్తే, లేదమ్మా బలం వస్తుందని వెంటనే చనిపోతుంటాడు మేనమ్మలు. ఈ తిని అలా చనిపోరు పెద్ద పెద్ద బలమైన మనుషులు. మా ఆయన చాలా తెలివైన, అక్కడ ఉన్న రోజులు నీసి తినేవారు కాదు, బయట మళ్ళీ వచ్చేసారు, బతికిస్తారు అతను. బాగున్నారు. నేను అలాగా శాకాహారం అది తినిపించేదాన్ని, అతనికి ఎంత సేవ చేసేదాన్ని. మరి ముక్కు గుడ్డ కూడా నాకు ఉండేది కాదు, ఇది కరోనా అని తెలిసేది కాదు. ఇట్లా అట్లా మంచం ఉంటే మధ్యలో చాపేసుకుని కూర్చొని ధ్యానం చేసుకున్నాను. అప్పుడు మీరు సీరియస్ గా ధ్యాన సాధన చేయడం, యువతలు ఇక్కడ చనిపోతారు మనుషులు, అవతల చనిపోతారు, నేను మధ్యలో ధ్యానం చేసుకున్నాను. నాకు భయమే లేదు, అక్కడ ధ్యానం చేస్తాను కాబట్టి భయం లేదు అనిపించింది నాకు. ఆ తర్వాత అలా మీరు సీరియస్ గా ధ్యానం చేయడం స్టార్ట్ చేశారు. అలాగే మరి ఒకసారి మళ్ళీ అతనికి అలాగే అయ్యింది, మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ ఒక 20 రోజులు అతనికి సేవ చేశాను. మళ్ళీ మూడోసారి మళ్ళీ వచ్చింది మేడం. వచ్చినప్పటికీ 3 సార్లు కరోనా వచ్చిందా మేడం? అంటే అలాగే ఆవేశం లాగా అలాగే వచ్చేది అనమాట అతనికి. అంతకు ముందు సంవత్సరం ముందు అతను ఏమో గాని సంవత్సరం ముందు నీసి మానేశారు. ఇంట్లో అందరి వల్ల ఎనర్జీ వల్ల ఏమో తెలియదు, ఒక సంవత్సరం ముందు అతను మానేశారు. మానేస్తే ఆహారమే తిన్నారు. అప్పుడు అన్నారు, ఇంతకు ముందే నేను తిని మానేస్తే ఎంత బాగుందో, ఇంకా బతికుందనేమో అనుకున్నారు అతను. మరి శివ మాత్రం ఏటనివాడంటే, బావ అలాగా ఇదైపోతాంట కదా, నువ్వు వదలట్లేదు బావని, అందుకే అతను ఆత్మ ఎల్లకంటుంది బయటికి, నీవు మనసులో అనుకో, ఇతనికి ఈ శరీరం ఇంకా బాధలకే ఉండాలి కానీ అతను బతికి చేయరు, ఇతను బాధలు తీరిపోవాలని నేను మనసులో అనుకో అని నాకు ఎప్పుడు అంటే అంతకు ముందు చెప్పాడు. ఆ తర్వాత కూడా చెప్పాడు. అంతకు ముందు అన్న అలాగే అన్నాడు నాకు. తర్వాత అందరం కలిపి కూర్చొని శివ ధ్యానం చేయించాడు మా చేత. అంటే ఇతను బాధ తీరాల, శరీరకమైన బాధ, ఆత్మగా అతను ఇది అవ్వాలనేసి అని అనుకుని ఒక 10 రోజులు ఎలాగ అవుతుంది, అతను చనిపోయాడు.
చనిపోయిన తర్వాత ఏమైంది, సరే తెల్లవారుజామున అన్నీ అతనికి బయట తీసి నీళ్ళు పో అంతా మేమే ఆడలేదు. ఎందుకంటే మేము ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి దుఃఖం రాలేదు మాకు. అంతే కొంచెం కొంచెం నిబ్బరంగా మనసులోనైతే మనిషినైతే పాడైపోయిన అతనికి ఎంత సేవ చేసి 15 సంవత్సరాలు ఎత్తి దించి మోసి అతనికి, కానీ లోన మాత్రం కొంచెం ధైర్యంగా ఉన్నాను. పిల్లలకి అందరికీ ఎవరు ఏడకండి శివ ముందు చెప్పేశాడు. అందుచేత ఎవరు మరి దుఃఖము ఎట్లేదు. అతను తీసిన తర్వాత ఏమైందంటే ఆ సాయంత్రమే మేము ఎంతమంది అయితే ధ్యానం ఉన్నాము అంతమంది ఆ రోజు నుంచి మొదలు పెట్టాము ఇంట్లో ధ్యానం చేయడం. ఓకే. 12 రోజులు ధ్యానం చేసాం. వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం ఆ నైట్ పూట. మా బంధువులు పిల్లలు అందరూ వచ్చి ధ్యానం చేసేవారు. అలా ధ్యానం చేసి 12వ రోజు ఒక మాస్టర్ని పిలిచి మళ్ళీ ధ్యానమే. మా ఊరు బాగారులు ఏమన్నారంటే, మీరు ధ్యానం చేసుకుంటే కర్మకాండలు చెయ్యకపోతే ఎలాగవుద్ది, మరి అతనికి ఏవో పెట్టాలి కదా, అతని ఆత్మ శాంతించదు అని వాళ్ళు అడిగారు. అంటే చనిపోయిన మనిషికి ఆత్మ అంటే ఆత్మ ఇప్పుడు శాంతంలోనే ఉంటా, శరీరమే వదిలేసింది. శరీరానికి మరి సావు లేదు కదా, ఆ శరీరం ఎక్కడ పాతేస్తే మనం పెడితే ఎవరు తింటారు అనేసి అంటే వీళ్ళంతా వ్యతిరేకము అది ఇది అన్నారు. ఐవూర్లు గట్ట తెచ్చి బొట్లు పెడతారు కదా మేడం, అది కూడా మేము చెయ్యలేదు, కర్మకాండలు చెయ్యలేదు. ఎందుకంటే పత్రి సార్ మాకు చెప్పారని శివ గట్టిగా చెప్పాడు. మా బాబు కూడా దానికి అంగీకారం. మా అదృష్టం అనుకోవాలి, నా అదృష్టం. మా బాబు మారడు, అబ్బాయి ధ్యానంలో ఉండడం. అయితే అయిపోయిన తర్వాత ఈ 12 రోజుల కార్యం రోజు వాళ్ళు బొట్లు పెట్టుకుంటామని మా ఇంటికి వచ్చారు. మీరు బొట్లు పెట్టుకుంటే మీ ఇంటికి ఆ మనిషిని తీసుకెళ్ళండి, మీరు పెట్టుకోండి, మేము పెట్టం అని పిఎంసికి శివ ఒక 5,000 ఇచ్చి నువ్వు అనేసి నేను 5,000 ఇచ్చేసాను. ఏదైతే దానికి పెట్టాల్సిన ఖర్చు డొనేషన్ ఇచ్చి ధ్యానులందరూ బంధువులకి అందరికి క్లాస్ పెట్టించి భోజనాలు పెట్టి మేము సంపూర్తిగా అతనికి ఇంకెప్పుడు కూడా మేము మూలలో పెట్టడం కానీ ఇంకోటి కానీ మేము చెయ్యం. అందరు అంటారు పండగ వచ్చింది అతను బట్టలు చూపించాలా అవి చూపించాలా, మా పక్కింటోళ్ళు అలా చెప్తారు మాకు. మేము ఆత్మపూర్వకంగా అతను సంతోషం అందిస్తాను మేము ధ్యానపూర్వకంగా. కానీ ఈ భోజనాలు ఈ బట్టలు అతనికి కట్టుకొని తిరగరు, అతనికి అందవలసింది అందుతుంది అని మేము చెప్తాం. మీదొక ఇదిలే అంటారు వాళ్ళు. సో మరి అలా మీరు ధ్యానం స్టార్ట్ చేశారు, మీ ఇంట్లో క్లాసులు కూడా పెట్టించారు కదమ్మా. ధ్యానం ద్వారా ఇంకా మీ అవన్నీ అయిపోయినాయి, మీరు అంత పేషెన్స్ తో అన్ని కష్టాలన్నీ అనుభవించారు, ఇంకా అది అయిపోయింది. సో ధ్యాన సాధన సీరియస్ గా చేస్తున్నారు కదా, మీకు వచ్చిన అనుభవాలు ఏంటి? అంటే మేడం ధ్యానం చేస్తూ అంటే కొంత ఇంట్లో నాకు కొంత బాధ ఉండేది. కొడుకు కోడలు నాకేం చెప్పరు ఇంట్లోని. అంటే వాళ్ళు ఒక జీవితం వాళ్ళకి ఇద్దరికి ఇచ్చేసాం కదా, ఏదైనా మనం ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళు ఏవైనా కష్టసుఖాలు చెప్పాలి కదా అన్న మనసులో బాధ ఉండేది. కానీ శివేటని వాడంటే అప్పుడు నీకు బీపీ ఎందుకు తగ్గదు, నీవేదో ఆలోచిస్తాను అని, నేనేదో ఆలోచించలేదా, అది నాకు మొన్నటికి అంటే ఇంతకు ముందు అర్థం అయిపోయింది. ఆ జీవితంలో మనం వేలు పెట్టకూడదు అని అనుకుని ఏం అవని ఏం చెయ్యని వాళ్ళు సంతోషంగా వన్నాయి అని నేను ఇంకా అంటే అప్పుడు బయటకు అనలేదు. కానీ ఎందుకు నాకెందుకు, వాళ్ళ సంసారం వాళ్ళది అని నేను వదిలేశాను. కోడలు కూడా చాలా మంచిది, మా ఇంటికి ఎవరు వచ్చినా సరే ధ్యానులు మేము భోజనం పెడతాం. మరి రోజు 3 గంటలప్పుడు ధ్యానం చేయిస్తాం అందరిని పిలిచి. డైలీ మా ఇంట్లో తెల్లవారే రోజు 1.5-2 గంటలు ధ్యానం చేస్తాం. మధ్యాహ్నం 1 గంట చేస్తాం, రాత్రి 1 గంట చేస్తాం ధ్యానం. తరువాత శాకాహార ర్యాలీలకు వెళ్తాం. మరి మేము ధ్యానం చేసి అందరికీ ధ్యానం చెప్తాం, మేము ఇలాగ ఉన్నాము మీరు అలాగ ఉండాలంటే మేము అలాగ ఉండలేమమ్మా, ధ్యానం అయితే చేస్తాం కానీ శాకాహారులు అమ్మ అంటారు వాళ్ళు. నేను ధ్యానం చేస్తుండగా నా చుట్టూ ఎవరో కూర్చొని ధ్యానం చేసుకున్నట్టుగా ఒకసారి అనిపించింది. ఒకసారి మా పాపయ్య వచ్చి నన్ను అంటే 3 గంటలకు మేము లేస్తాం ధ్యానం కోసం. పాప వచ్చి అమ్మ అని పిలిచినట్టు వినిపించింది. తలుపు తీసి చూస్తే పాప లేదు. ఎవరు పిలిచారు అనుకుని వెంటనే నేను ధ్యానంలో కూర్చుంటాను. అలాగా ఈ వెన్ను నొప్పి విపరీతమైన నొప్పి ఉండేది మేడం నాకు. ఈ ధ్యానం వల్ల నా నొప్పి పోయింది, బీపీ తగ్గింది, మనసు శాంతి ఉంది, నా మనసులో చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు ఈ ధ్యానం వల్ల. ఓకే మేడం, మరి పత్రి సార్ని చూసి మీరు ఏం నేర్చుకున్నారు? పత్రి సార్ని చూసి అంటే మేడం పత్రి సార్ మాటలు కొన్ని మాకు అలాగా మా శివ చెప్పడం వల్ల, పత్రి సార్ క్యాసెట్లు వినిపించడం వల్ల చాలా అంటే
లేనిపోని ఊసులకి మనము వెళ్ళకూడదు. అప్పుడైతే ఉమ్. అన్ని ఊసులే, అన్ని మాటలే. ఇప్పుడు ఆ మాటలు తగ్గిపోయాయి మేడం ధ్యానంలోకి వచ్చిన తర్వాత. మౌనం, ఎక్కువగా మౌనం ఉండాలి. ఉమ్. 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 తరువాత అంటే తక్కువ మాట్లాడాలి, ఉమ్. తక్కువ తినాలి, ఉమ్. తక్కువ నిద్రపోవాలి. ఓకే. ఈ 3 చెప్పారు. ఉమ్. తర్వాత లేనిపోని జోలికి మనం వెళ్ళకూడదు. ఉమ్. మరి మనకి తెలిసింది నలుగురికి చెప్పాలి, ఓకే. నీతి నిజాయితీగా ఉమ్. మనం ఉండాలి అని మేము తెలుసుకున్నాము. ఉమ్. బాగుందమ్మా. నిజంగా మీరు ఒక అమాయకత్వంతోని ఉన్నది ఉన్నట్టు ఏమీ దాచుకోకుండా చక్కగా మీరు అన్ని తెలియజేశారు. మరి మత్స్యకారుల కుటుంబంలో పుట్టి మీరు అలా జీవితాన్ని జీవించిన మీరు ధ్యానంలోకి వచ్చి ఇప్పుడు మీ జీవితాన్ని చక్కగా అద్భుతంగా జీవిస్తున్నారు. పత్రి సార్ ఏవైతే చెప్పారో ఆ మాటలను పట్టుకొని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఈ కొడుకు కోడలైనా వాళ్ళ జీవితంలో కూడా జోక్యం చేసుకోవద్దు అని చక్కటి నిర్ణయాన్ని తీసుకొని మీరు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు. మరి మొత్తం ప్రపంచానికి మీరు ఏం సందేశం ఇస్తారు? మొత్తం ప్రపంచానికి మేడం నిత్యం ఈ ధ్యానం తెలిసిన వెంటనే ధ్యానాలు అవ్వాలి, శాకాహారాలు అవ్వాలి, మరి ధ్యానం మీటింగులకి వెళ్ళాలి, శాకాహార ర్యాలీలు చెయ్యాలి, మరి పిరమిడ్లు ఇవన్నీ ఉంటాయి కదా మేడం. తరువాత ఏమిటంటే మనకు ఉన్నంతలో వాళ్ళకి మనం ఇవ్వాలి మేడం. అది డైలీ చదువుతాను. అందులో చాలా మంచి విషయాలు ఉంటాయి మేడం. అంటే మనిషి ఏది తినాలి ఏది తినకూడదు కానీ సార్ చెప్పిన విషయాలు అందులో ఉంటాయి. నేను ధ్యానంకి ఎక్కడికి వెళ్ళినా ఆ విషయాలు పట్టు మెయిన్లో ఉంటాయి, రాస్తారు. అవి నేను చెప్తాను ఫస్ట్. మరి మాకు ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చిన ఆ పత్రి సార్కి, మరి మా తమ్ముడైన శివకి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక దుఃఖంలో ఉన్న మాకు ఒక సంతోషమైన మార్గంలో మా కుటుంబం అంతా, మరి మనములైతే మరి సూపర్ మేడం. పిల్లలు ఆ శాకాహారులు స్కూల్లోకి వెళ్తే అందరు అడుగుతారు మీరు ఏ క్యాస్ట్ అంటారు. మేము వాడబలిజీలం అంటే ఎందుకు నీ ఇస్తే అని అడుగుతారు. మేము తినము, అది చచ్చిపోయింది. అది బతికున్నది కాయగూరలు పళ్ళు అవి తింటాం మేము. అది చచ్చిపోయిన తర్వాత ఏదైనా తింటాం, కుక్క చచ్చిపోతే తింటామా అంటే అవన్నీ ప్రాణం పోయినవే కదా, దాని ప్రాణం తీస్తే మనకు పాపం కాదని పిల్లలు చెప్తారు. మా మనవలు పిల్లలు కూడా ధ్యానం, మనమరాలు కోడలు మరి ఇప్పుడు హాయిగా అంటేగా అంటారు. ఇంతకుముందు అనేవారు ఆ 3 పువ్వులు 6 కాయలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ 3 పువ్వులేటో ఆ 6 కాయలేటో నాకు అనుభవపూర్వకంగా నాకు తెలిసిపోయింది మేడం. అంత సంతోషము, హ్యాపీగా, ఆనందంగా ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా. మరి అందరికి అదే నేను మాట చెప్తాను, అందరం మాకలాగా ధ్యానం చేస్తూ శాకాహారం చేస్తూ మరి అనునిత్యము మరి మనము ర్యాలీలకు వెళుతూ శాకాహార ర్యాలీలు చేస్తూ అందరికీ ధ్యానం చెప్తూ మరి అందరూ అలా చెయ్యాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఎంతో చక్కగా మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథలో ఎన్నో కొత్త విషయాలు మనం ఈరోజు తెలుసుకున్నాం. మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.